నిర్మల్ పట్టణ నడిపొట్టున నకిలీ నోట్ల వ్యవహారం కలకలం సృష్టించింది. గ్రామీణ మండల పరిధిలోని అనంతపేట గ్రామానికి చెందిన బుజ్జ పూసెట్టి నిర్మల్లో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఎప్పట్లాగే స్థానిక గాంధీ కూరగాయల మార్కెట్లో బుధవారం ఉదయం కూరగాయలు నువ్వులు విక్రయించేందుకు వచ్చారు. ఇక బైక్ పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు నువ్వులు కొనుగోలు చేసి 200 రూపాయల నోట్లు 2 ఇచ్చి వెళ్ళిపోయారు. ఇక కాసేపు అయ్యాక ఆ వృద్ధులు ఆ నోట్లను మరో వ్యక్తికి ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన అతను అవి నకిలీవని, కలర్ జిరాక్స్ చేశారని, 200 రూపాయల 2 నోట్లు కూడా ఒకే నెంబర్ పోలి ఉన్నాయని చెప్పడంతో అవాక్కయ్యారు. మోసపోయానని గుర్తెరిగారు సదరు వ్యక్తి. కూరగాయలు అమ్ముకున్నావో ఎవరో ఒకటే నెంబర్ గల జిరాక్స్ పక్క కాపీగా ఉన్నాయి నోట్లు, డూప్లికేట్ నోట్లు.